పోతన భాగవతము వామనావతారము అదితి కశ్యపుల సంభాషణ. ప్రజలకు నెల్లను సముడవు ప్రజలను కడుపారగన్న బ్రహ్మమునయ్యున్ ప్రజలందు దుష్టమతులను నిజముగ శిక్షింపు వలది నీవు మహాత్మా. ప్రజలకు నెల్లను సముడవు ప్రజలను కడుపారగన్న బ్రహ్మమునయ్యున్ ప్రజలందు దుష్టమతులను నిజముగ శిక్షింపవలది నీవు మహాత్మా. మహాత్మా కశ్యప, బిడ్డలు అందరి ఎడలా నీవు సమానమైనవాడు. ప్రేమతో బిడ్డలను కన్న ప్రజాపతికి కాబట్టి నీవు దుర్మార్గులైన బిడ్డలను కనిపెట్టి దండించాలి కదా అని ఈ పద్య భావము. మరొక పద్యం చూద్దాం. సురలన్ సభ్యుల నార్తులన్ విరధులన్ శోకంబు వారించి నిర్జరధాని నిన్నిలుపంగా రాత్రి చరులన్ శాసింప సత్కార్యమే వెరవేరీతి కటిల్లు నట్టి క్రమమున్ వేగంబ చింతింపవే కరుణాలోక సుధాజరిందనుపవే కళ్యాణ సంధాయక. మహానుభావ, సకల కళ్యాణాలను సమకూర్చేవాడవు నీవు. ఉత్తములైన దేవతలు కష్టాలకు గురయ్యారు, భాగ్యాలు కోల్పోయారు. వారి దుఃఖాన్ని తొలగించు. వారిని అమరావతిలో నెలకొల్పడము రాక్షసులను శిక్షించడము చేయవలసిన మంచి పని. తొందరగా ఆలోచించి ఈ కార్యం ఏ విధంగా నెరవేరుతుందో చూడు. మమ్మల్ని నీ కరుణా రస ప్రవాహంతో ముంచెత్తు అని ఈ పద్య భావము. ధన్యవాదము.